కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి డబ్బులు పట్టకపోవడం కోసం, వారి సొంత ఖజానా నింపుకోవడం కోసం ఆయన కొన్ని పనులు చేశాడు. మీ అందరికీ తెలుసు. ఇసుక కానీ, ఉచితంగా దొరికే ఇసుకని కృత్రిమంగా కొరత సృష్టించి దాన్ని 1000 రూపాయలు దొరికేది 6000 రూపాయలు 7000 రూపాయలు చేసి మళ్ళీ ఒక 1000 రూపాయలు తగ్గించి దాన్ని 6000 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. ఈ రకంగా రాష్ట్రంలోని సహజ వనరులని మొత్తం కూడా దోచుకున్నారు. అలాగే మద్యం తెలంగాణలో 60 రూపాయలకి, లేకపోతే మొన్నటి వరకు మన ప్రాంతంలో కూడా 60 రూపాయలు దొరికే క్వార్టర్ బాటిల్ ఈరోజు 180 రూపాయలు అయింది. ఆదాయం పెరగల ప్రభుత్వానికి. కానీ అక్కడ ఏ ఏ ఏ షాప్కి వెళ్ళినా సరే మనకి కస్టమర్కి ఒక ఛాయిస్ ఉంటుంది, మనకు కావాల్సిన వస్తువు కొనుక్కునే అవకాశం. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మద్యం వ్యాపారం చేస్తుంది. ఆ షాపులకు వెళ్తే కనుక అక్కడ కస్టమర్కి అవకాశం లేదు. వాడు ఏది అమ్మితే అది కొనుక్కోవాలి మనం. కాబట్టి వారికి సంబంధించి మందు తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే, డిస్ట్రిబ్యూషన్ చేసేది ఆయనే, అమ్మించేది ఆయన మనుషులతో, తాగించే జనాలని, సాధారణ పేద ప్రజల్ని డబ్బులు పట్టుకుపోయేది ఆయన ఇంటికి, ప్రభుత్వానికి కాదు. ఈ రకంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి అడ్డగోలుగా సంపాదిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. వ్యాపారం చేసేవాడు ప్రశాంతంగా వ్యాపారం చేసే పరిస్థితి లేదు. ఒక సాధారణ చిన్న మధ్యతరగతి వ్యక్తికి సోషల్ సెక్యూరిటీ లేదు, భద్రత లేదు. అలాగే ఒక రైతుకి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో వాటర్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇదిగో సాగర్ వాటరు లెవెల్ ఎంత ఉంది, ఇన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి, ఈ సమయం దాకా నీళ్ళు వస్తాయి, ఇప్పుడు ఈ పంట వేసుకోండి, ఈ పంట వేసుకోండి నోటిఫికేషన్ ఇస్తారు. అంటే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఎక్కడ ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకి కూడా వాటర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, వాటర్ రిలీజ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా రైతుల్ని గాలికి వదిలేసింది. అంటే ఎవరికీ భద్రత లేదు. రైతుకి, రైతు కూలీలకి, సాధారణ వ్యక్తులకి, పారిశ్రామికవేత్తలకి, లేకపోతే ఎవరికి వారు చేసే పనిలో ప్రభుత్వ పరంగా జరగాల్సిన మానిటరింగ్ కానీ, లేకపోతే ప్రభుత్వ పరంగా జరగాల్సిన ఫాలోఅప్ కానీ, లేకపోతే సపోర్ట్ కానీ ఎక్కడా కూడా లేదు. తద్వారా ఈరోజు మొత్తం కూడా వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. అందుకే అక్కడ ఎవడో ఇండస్ట్రీ పెట్టడానికి రావట్లేదు. ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం హైదరాబాద్ తీసుకొస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా అక్కడ రాజకీయం మనకెందుకులే, మన ఊరికి వెళ్ళేది ఎప్పుడో పండగకో, సంక్రాంతికో, దసరాకో వెళ్తాం. హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఉద్యోగం ఉంది, ఇక్కడ మంచి వ్యాపారం ఉంది, లేకపోతే ఇక్కడ చక్కటి వాతావరణం, మంచి సోషల్ లైఫ్ ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉన్నా మనకి సంబంధం లేదులే అని చెప్పి ఎక్కడా కూడా ఒక్కరు కూడా అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఈరోజు మనం ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారి కోసమో, లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసమో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పి మనం అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, అక్కడ ఆ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని, ఆ రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తుని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఆ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల నుంచి కాపాడవలసిన అవసరం ఉంది. దీనికి మనం ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే తీసుకెళ్ళి 53 రోజులు ఒక పిచ్చి కేసు పెట్టి జైల్లో పెట్టి అరెస్ట్ చేశారు. అలాంటిది హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాం, లేకపోతే ఇక్కడ మనం ఏదో బతుకు తెరువుకు వచ్చాం, మనం ఏం చేయగలం అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక పెద్ద వజ్రాయుధం లాంటిది. ఆ ఓటు హక్కుతో మీరు సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏలూరు సాంబశివరావు లాంటి ఒక చిన్న వ్యక్తిని కూడా మీరు ఎమ్మెల్యేగా చేయొచ్చు. లేకపోతే పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన చాలామంది వ్యక్తుల్ని పడుకోబెట్టి ఇంటికి పంపించవచ్చు. అంత శక్తి ఆ ఓటుకుంది. కానీ మనం దాన్ని ఎఫెక్టివ్గా వాడినప్పుడు, ప్రాపర్గా యూటిలైజ్ చేసినప్పుడు అది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంగతి తెలిసింది. అందుకే
ఆయన ఏం చేశాడంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంచెం చదువుకొని కొంత లోకజ్ఞానం ఉండి కొంత సొసైటీ మీద కమిట్మెంట్ ఉండి కొంచెం స్వతంత్రంగా ఆలోచిస్తారు అనుకున్న కొన్ని లక్షల మంది ఓట్లు తీసేయాలని అనుకున్నాడు. ఆయన దురదృష్టం మొదటగా ట్రయల్ పర్చూరులో వేశాడు. 24,000 ఓట్లు ఫామ్ 7 పెట్టారు. మన వాళ్ళు కర్ర కాల్చి గట్టిగా వాత పెట్టారు, దాంతో తోక ముడ్చారు. ఎందుకంటే ఈరోజు నేను నిజంగా పర్చూరు నియోజకవర్గంలోని ఆ 24,000 ఫామ్ 7కి రియాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 15,000 మంది, ఆ 24,000లో 15,000 మంది వారు ఏ రోజు పిలిస్తే ఆ రోజు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా ఎంక్వైరీకి అటెండ్ అయ్యి వారి యొక్క ఓటు హక్కుని కాపాడుకునే దానికి వారు చూపిన తెగువ, ధైర్యంగా వారు వచ్చి అక్కడ ఆ సమయాన్ని వెచ్చించి ఆ పనిని పూర్తి చేశారు. మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను మొదట్లో భయపడ్డాను, అరే వీళ్ళు చాలా పనులుంటాయి, ఆఫీసులో లీవులు ఇవ్వరు, లేకపోతే ఒకరోజు వస్తే టైం వేస్ట్, రావాలంటే ఒక 4,000 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది, కుటుంబంలో ఇద్దరు రోడ్లు పెట్టారు, ఇద్దరు వస్తే 10,000 అయిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీరు రాకపోతే వాడేం చేశాడు, ఒక సాకు, ఏదో ఒక సాకు పెట్టి ఓటు తీసేయాలి. అధికారులను బెదిరించారు, భయపెట్టారు, బతిలాడుతున్నారు. ఎట్లన్నా కానీ 24,000 ఓట్లు కనుక తీసేయగలిగితే పర్చూరులో మనం గెలుస్తాం. వాళ్ళు మొండి గుర్తు. పర్చూరులో ట్రయల్ సక్సెస్ అయితే అన్ని చోట్ల ట్రయల్ వేద్దాం సేమ్. కాబట్టి కొంచెం ఆలోచన కలిగిన వాడు ఓటు తీసేస్తే వాడికి ఓటు ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళని మనం ఏదో రకంగా డబ్బుతోనో లేకపోతే భయపెట్టి లొంగ తీసుకోవచ్చు, గెలవచ్చు. కాబట్టి ఈ రకమైన ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారి అంతఃపురంలో ఇట్లాంటి కుట్రలు రోజుకొక 10 జరుగుతుంటాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వారి దగ్గర మంచి మనుషులు, బ్రహ్మాండమైన కత్తులు ఉన్నారు. కానీ వారు పర్చూరులో ఫెయిల్ అయ్యారు. వారి యొక్క చైతన్యం ముందు వారి కుట్రలు ఫలించలా. అందుకే 15,000 మంది హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, లేకపోతే ఇతర ప్రాంతాల కొంతమంది అయితే ఆ సమయంలో ఇక్కడ ఉండటం వల్ల విదేశాల నుంచి వచ్చిన పిల్లలు కూడా వారు వచ్చి ఆ ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు. అంటే ఇక్కడ వాళ్ళ మొండి లాజిక్ ఏంటంటే, మీరు ఊర్లో ఉండట్లేదు కాబట్టి మీ ఓటు తీసేస్తాం. అంటే భారతదేశ రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ఒక హక్కుని కల్పించింది. దేశంలో అతను నివాసం ఉంటున్న ఏరియాలో, లేకపోతే అతనికి ఏదో ఒక సంబంధం ఉన్న ఏరియాలో అతను ఓటు హక్కును నమోదు చేసుకునే హక్కు. ఒక ఓటు ఎక్కడైనా ఈ దేశంలో ఒక వ్యక్తి నమోదు చేసుకొని అతనికి నచ్చిన వాడికి ఓటేసుకునే హక్కుని ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించింది. వీళ్ళు ఏం చేశారు, నువ్వు ఊర్లో లేవు కాబట్టి, హైదరాబాద్ వెళ్ళావు కాబట్టి నీ ఓటు తీసేస్తున్నావు. హైదరాబాద్ కాదు, బొంబాయి వెళ్ళినా ఓటు ఎక్కడికి పోదు, అమెరికా వెళ్ళినా ఓటు ఎక్కడికి పోదు. ఎందుకంటే అది ఆల్రెడీ మనకి మన దేశ రాజ్యాంగం అది కల్పించింది. దాన్ని ఎవడో కొంతమంది అధికారుల్ని వాళ్ళని భయపెట్టి, బతిమలాడి, బెదిరించి, లేకపోతే వాళ్ళతో లాలుచిపడి వాళ్ళతో తప్పులు చేయించి ఈ ఓటు తీసేయాలనుకున్నారు. దీన్ని సమర్థవంతంగా మన వాళ్ళందరూ కూడా తిప్పికొట్టారు. మనస్ఫూర్తిగా వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చేయటం వల్ల ఏమైంది, మిగతా చోట్ల ఒక అవేర్నెస్ వచ్చింది. ఒక 3 ఎస్ఐలు, ఒక సిఐ సస్పెండ్ అయ్యారు. ఎస్పీ గారికి కంటిన్యూస్గా ఛార్జ్ మెమోలు వచ్చినాయి. దీని మీదట మిగతా చోట్ల అలర్ట్ అయ్యారు. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. దాని ద్వారా వారు 7 లక్షల పైగా ఫామ్ 7లు, 7.5 లక్షల ఫామ్ 7లు పెట్టారు. వాటన్నిటినీ మన వాళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టారు. 7.5 లక్షల ఫామ్ 7లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన 48 గంటల్లో 4 లక్షల ఫామ్ 7లు ఈ రాష్ట్రంలో పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి, ఈ ఓట్ల తొలగింపుకి, ఫామ్ 7లకి ఈ ప్రభుత్వం చేసే కుట్రలకి లింకు ఉందా లేదా ఒకసారి మీరందరూ ఆలోచించండి.